నమస్తే, వెల్కమ్ టు లియో. గత 12 రోజుల క్రితం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద గగ్గోల కింద క్రియేట్ చేస్తున్నాడు జగన్. మొత్తానికి మా ఇంటి పైన ప్లస్ నా పైన హత్యాయత్నం జరిగిపోతుంది అన్నట్టుగా తను మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు. మొత్తానికి అక్కడ ఏం జరిగింది ఏంటి, ఎందుకని ఇప్పటికీ పోలీసులు అడిగిన తర్వాత కూడా సీసీ కెమెరాలు ఎందుకని ఇవ్వడం లేదు, ఇంకేమన్నా బయటికి రావడానిక, అంతకు ముందు రోజే దేవినేని అవినాష్ ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఒక్కరోజు ముందే దేవినేని అవినాష్ రావడం కావచ్చు, ప్లస్ అదిగాక మద్యానికి సంబంధించినటువంటి వరకు ఏదైతే మిథున్ రెడ్డి అంతకు ముందు రోజే 3,119 కోట్ల రూపాయలు జగన్కి ఇచ్చినట్టు కొంత డాక్యుమెంట్స్ బయటికి రావడం కావచ్చు, ఇవి వెలికి తీసిన తర్వాత ఎక్కడ లిక్కర్ స్కామ్ మొత్తం అంతా బయటపడుతుందేమో అన్నట్టుగా జగన్ లిక్కర్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టాడు అక్కడ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఇంటికి కొద్దిగా దూరంలో అంటే 200 మీటర్లు ఒకటి ప్లస్ ఇంటికి సమీపంలో చాలా చిన్నది ఏదైతే జరిగిందో దీనికి ఎందుకని జగన్ భయపడుతున్నాడు. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వంపై తను చేసిన తప్పులన్నీ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వంపై వేయడం చూస్తున్నాం. ఇక్కడ కూడా తను ఏదైనా చేసిన తప్పుని కూటమి ప్రభుత్వం రుద్దబోతున్నాడా, మొత్తానికి మంటలకు సంబంధించి సీసీ కెమెరాలు ఎందుకు ఇవ్వడం అంటే ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే రోజుకి ఏదో ఒకటి సృష్టించాలి. ఎందుకంటే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన రాజకీయం కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఆయనే క్రియేట్ చేసుకుంటాడు. ఎవరు కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఎవరు కూడా క్రియేట్ చేయరు కూడా. ఎందుకంటే ఆయన ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం, ఆయన రాజకీయంలో ఆయనకి సింపతి క్రియేట్ చేసుకోవటానికి ఆయన రాజకీయ భవిష్యత్తు అంతా చూస్తుంటే ఎప్పుడూ కూడా సింపతితో ప్రజల్లో నాకేదో జరిగిపోతుంది, నేనేదో అయిపోతున్నాను, నా మీద ఫుల్ టార్గెట్ చేసేసారు అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన నేను ప్రజలకు ఇది చేశాను, కష్టపడ్డాను, నేను మీకు ఇది 5 ఏళ్ళు నేను ఇంత గొప్పగా పరిపాలించాను, ఈ రోజున కూటమి ప్రభుత్వం అట్లా చేయలేకపోతుంది, అలాంటివి ఏమీ చెప్పలేడు. ఆయనకి ఎంతసేపు సింపతి కావాలి, అయ్యో పాపం జగను అని అనాలి. అలాంటి రాజకీయమే ఆయన రాజకీయ జీవితం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే, అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి చూసుకుంటే, తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను నేను, నన్ను మీరందరూ ఆదుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆయన రాజకీయ జీవితం ఎట్లా అనిపించింది, ఒక సింపతితో స్టార్ట్ అయింది. మళ్ళీ నన్ను జైల్లో పెట్టారు, అక్రమ అరెస్ట్ అన్నాడు, అక్కడ అట్లాగే చేశాడు. తర్వాత అన్నాడు కోడికత్తి అన్నాడు, నన్ను పొడి చేసేయాలనుకున్నారు, చంపేసేయాలనుకున్నారు అని అన్నాడు, అక్కడ అట్లాగే చేశాడు. తర్వాత బాబాయ్ని, నాకు తండ్రే లేదనుకుంటే నా బాబాయ్ని కూడా చంపేశారు, నా బాబాయ్ని చంపేస్తే నా పరిస్థితి ఏంటి, నేను దిక్కులేను అని అయిపోతాను అనే ఒక సింపతి తీసుకెళ్ళాలనుకున్నాడు. బాబాయ్ని ఎవరు చంపారో ఎట్లా చంపించుకున్నాడో అది ఆయనకే తెలుసు. సో అది చూసాం. తర్వాత సో ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అప్పటికే తల్లి చెల్లి కూడా విరోధం అయిపోయారు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి గులకరాయి స్టార్ట్ చేశాడు. 16 ఏళ్ళు కూడా లేని కుర్రాడితో గులకరాయితో అతను కొట్టాడని చెప్పేసి ఆయనకు పెద్ద దెబ్బ తగిలిందని, లేని దెబ్బకి 20 రోజులు బ్యాండేజ్ వేసుకొని, అదే సొంత చెల్లి చెప్పింది, సునీత గారు డాక్టర్గా ఉన్నవాడు ఆవిడకి తెలుసు, ఊరికే అది గాలి బారకుండా ఉంటే అక్కడ సెప్టిక్ అయిపోయి నీకు లేని ఇది వస్తుంది, తీసేసేయి అని చెప్పింది. మామూలు దెబ్బకైనా కూడా, కుట్లు పడినా కూడా, ఏది పడినా కూడా అది 2వ రోజుకే తీసేస్తున్నారు, వద్దని చెప్పింది. ఇంకా ఆవిడ ఇచ్చిన తర్వాతే ఆయన తీసేయటం కూడా చెప్పారు, ఎందుకంటే డాక్టరే చెప్తున్నారు కాబట్టి బయట. ఇంకా ఇట్లా చూసుకుంటే వెళ్తే మనకి ఎన్నిసార్లు కూడా ఇదే కనపడుతుందిగా. ఆయన రాజకీయ జీవితం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే సింపతి, నాకేదో జరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ లేటెస్ట్గా ఇది స్టార్ట్ చేశాడు, తగలబెట్టేశారు. ఆయనే తగలబెట్టుకోవటం అంటే ఇప్పుడు ఇంటి ముందు ఎలా తగలబడుతుందండి. ఆయన ఇంటికి రోజుకి ఎంతమందో, ఒక రాజకీయ నాయకుడు అన్నాక వచ్చిపోతూనే ఉంటారు ప్రజలు, అక్కడికి వస్తూనే ఉంటారు కదా, ఆయన కలుస్తూనే ఉంటారు కదా. అలాంటి చోట ఆ చెత్త చెదారం ఉండేటట్టు పెట్టుకుంటాడా? అంటే ఆయన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం కూడా ఆయనకి తెలీదా? సరే అక్కడ చెత్త అట్లా ఉంది అని చెప్పుకోవటానికైనా కూడా ఎట్లా ఉంటుంది చూడండి. అది కూడా కాకుండా ఆయన వాల్స్ ఎంత పెద్దవి, ఆ గేట్లు అదేమైనా చెక్కతో కట్టినట్టువా, గ్రిల్లు అది మెటల్తో, ఐరన్ మెటల్, అలాంటి తగలబడే అవకాశం ఉందా? ఏదైనా ఇంటితో పాటు ఆయన ఏదో లక్క గృహంలో ఉన్నట్టు పాండవుల అదేదో తగలబెట్టేస్తాం అంటుకుపోవటానికి, అట్లాంటి ఇల్లు అదేమైనా? ముందు రోజు దేవినేని అవినాష్ ఎందుకు వెళ్ళి కలిశాడు, కలిసినప్పుడు వాళ్ళల్లో జరిగిన డిస్కషన్ ఏంటి,
సో లిక్కర్ది ముందు రోజు నుంచి అది దాని మీద కేసు అనేది ఓపెన్ అయింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఫైల్స్ మన చేత ఉండకూడదు అనుకున్నారు. దాన్ని తగలబెట్టడం చేశారు. సరే 2 చోట్ల తగలబెట్టడం కూడా, అది కూడా అంటే ఒక 200 మీటర్ల అవతలకి వెళ్ళి ఒక చోట 200 అడుగుల డిస్టెన్స్లో వెళ్ళి ఒక చోట తగలబెట్టడం, ఇక్కడేమో ఇంటి ముందే తగలబెట్టడం. ఇంటి ముందే పరుచుకొని తగలబెట్టి దాన్ని వీడియో తీయటం 5 మంది, దాన్ని ఆపడం 2. అంటే యాక్చువల్లీ వాళ్ళ సెక్యూరిటీ బయట ఒక 25 మంది 30 మంది దాకా ఉంటారు కదా ఎప్పుడు. అక్కడ అంతమంది కూడా ఎందుకు లేరు ఆ రోజున? సరే, నీకు అంత కష్టము అంత జరిగినప్పుడు ఎవరికైనా ఈవేళ రేపు అపార్ట్మెంట్స్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోనే చూస్తే సీసీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆయన ప్యాలెస్కి ఆయన సీసీ ఫుటేజే లేదా అంటే అక్కడే మనకు ఒక అనుమానం వస్తుంది కదా. నీకు నిజంగా జరుగుంటే, నిజంగా నీ ఇల్లు ఎవరో తగలబెట్టడానికి వస్తే నీ దగ్గర ఉన్న అంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు ఆ రోజు అప్పటికప్పుడే పట్టుకోగలిగే వాళ్ళు, ఆ ఫెసిలిటీ ఉంది మీ కాడ. అది కూడా కాకుండా సీసీ ఫుటేజ్ ఈజీగా వస్తుంది మీకు. అదెందుకు మీరు పోలీసులకు ఇవ్వట్లేదు? ఇప్పటికే 2 దఫాలు వాళ్ళ పోలీసులు మిమ్మల్ని అడిగారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ చూస్తుంటే అనుమానం అనేది వస్తుందా లేదా? ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఒక పెద్ద అనుమానం ఇక్కడే ఆయనే చేసుకున్నాడు అనే దానికి క్లియర్గా మనకి ఇక్కడ ఓపెన్గా అర్థమవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఏంటంటే ప్రతిదానికి ఏదో ఆయనకు అన్యాయం జరిగిపోతుందనే ఒక సింపతి క్రియేట్ చేసుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనుకునే వ్యక్తి అనేది ఇక్కడ మనకు ఆయన రాజకీయ భవిష్యత్తు, ఆయన రాజకీయ జీవితం అంతా చూస్తే మనకు అదే అనిపిస్తుంది. సో మొత్తానికి ఒకవేళ ఈ కేసు బయటపడితే, ఇప్పుడైతే వల్లంనేని వంశీ ఎట్లయితే అరెస్ట్ అయితే చేయడం జరిగిందో, అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారంటే ఏమని చెప్తారు? ఇక్కడ ఖచ్చితంగా ఇట్లాంటివి చేసినప్పుడు అయితే అంటే ఆయన ఇల్లుని తగలబెట్టడానికి వచ్చింది ఆయనే అనుకోవాలి అయితే, అంతే కదా. ఇప్పుడు ఇల్లుని తగలబెట్టడానికి ఆయనకి ముందు రోజు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు, నెక్స్ట్ డే వచ్చి ఆయన తగలబెట్టినట్టేగా. నువ్వు సీసీ ఫుటేజ్ నువ్వు ఒకవేళ ఆయన దాచాలనబట్టేగా నువ్వు సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు. ఇవన్నీ దొరికాయి అనుకోండి, రేపు పొద్దున సాక్ష్యాలు ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆపుతున్నారో రేపు పొద్దున నిజంగా ఇవన్నిటికీ కారణం అక్కడ సెక్యూరిటీని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కస్టడీకి తీసుకోవాలి. అక్కడ ఆపిన వాళ్ళనే కానివ్వండి, ఆపుతున్న వాళ్ళనే కానివ్వండి, అక్కడ ఎవరైతే గేట్ దగ్గర ఉంటారో ఆ రోజు డ్యూటీ ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకుంటే కానీ నిజం తెలియదు. ఇది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇంటి ముందు జరుగుతున్న విషయం సెక్యూరిటీకి తెలియదా అని అంటే ఎట్లా తెలియకుండా ఉంటుంది? వాళ్ళకే తెలుస్తాయి ఇవి. అందుకని వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకుంటే వెంటనే దీనిలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఎలా అయితే చేసుకొచ్చాడో, సతీష్ అనే వ్యక్తి కూడా ఆ పిల్లాడిని తీసుకెళ్ళిపోయి ఒక 2-3 రోజులు బంధించి నిజం ఒప్పుకో నీకు ఇంత డబ్బులు ఇస్తామని ఎలాగైతే టార్చర్ చేశారో, ఇవన్నీ ఎలా ఓపెన్ అప్ అయిపోయి అదేలాగా ఇవి కూడా అయిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే నా ఇల్లు తగలబడిపోతుంది, నన్ను ఏదో చేసేస్తున్నారు అనే ఒక ఇది. అందుకని ఇంటి దగ్గరే తగలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదన్నీ కూడా. ఇదే కాదండి, ఖచ్చితంగా రైడ్ జరిగితే ఇంట్లోనే కాదు, ఇక్కడ తాడేపల్లి ప్యాలెసే కాదు, బెంగళూరు ప్యాలెస్లో కూడా బయటపడతాయి ఆయన ఫైల్స్ అన్నీ కూడా. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు యలంక ప్యాలెస్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ అక్కడే ఉంటున్నాయి. ఎవరితో మాట్లాడాలనుకోసారి యలంకలోనే మాట్లాడుతూ వస్తున్నారు. సో తాడేపల్లికి సంబంధించి ఇంటికి సమీపంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈడీ సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్స్ అయితే అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.